నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఎట్టకేలకు మందకృష్ణ మాదిగ పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం అందించే ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలకు సమానంగా అందాలి అన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే తీర్మానం కూడా చేయబోతున్నారు అంటున్నారు. మరి అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? మరి దీనివల్ల మిగతా వర్గాల నుంచి ఏమన్నా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందా? అసలు ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికి ఉపయోగం? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి టీడీపీ ఎప్పుడో కూడా ఎస్సీ వర్గీకరణను అవలంబించింది. కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. సో దీనివల్ల మరి మిగతా వర్గాల నుంచి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వస్తుందంటారా? అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏ విధంగా ఉండబోతుంది? మీరేం చెప్తారు? ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు. ఏంటంటే సాధారణంగా దీని మీద చాలామంది మాట్లాడటానికి ఇష్టపడరు. మనకెందుకు దీని గురించి అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. దీని మీద ఒక రకంగా చూస్తే కొంచెం విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది మిగిలిన వర్గాలకి మిగిలిన కులాలకి సంబంధించింది కాదు. ఓన్లీ ఎస్సీలకి కేటాయించిన పర్సంటేజ్లోనే, రిజర్వేషన్ పర్సంటేజ్లోనే దీన్ని వర్గీకరణ చేస్తారు. అందులో ఉన్న కులాలకి దాన్ని విభజిస్తారు. అది బ్రాడ్గా ఇందులో ఉన్న కాన్సెప్ట్. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ల శాతం మొత్తాన్ని కొన్ని ఎస్సీల్లోనే ఒక వర్గం బాగా ఎక్కువ అనుభవిస్తున్నది అనేది ఇప్పుడు ప్రధాన సమస్య అన్నమాట. ఇక్కడ సహజంగా ఏంటంటే మెయిన్ క్యాస్ట్లు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఎస్సీల్లో మెయిన్ క్యాస్ట్లు ఏంటి అంటే మాదిగ, మాల కులానికి సంబంధించి వచ్చేసరికి కొంత వాళ్ళల్లో విద్యావంతులు ఎక్కువ మంది ఉండటం, వాళ్ళు ఈ రిజర్వేషన్లని ముందుగా అందిపుచ్చుకోవటం వల్ల మాలలో ఎక్కువ శాతం మంది ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల లాభపడ్డారు అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. అంటే ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి నడుస్తున్న చర్చ. మాదిగల్లో అంతగా విద్యా అవకాశాలు వాళ్ళకి రాకపోవటం వల్ల, వాళ్ళు ఉపయోగించుకోకపోవటం వల్ల, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లని ఎక్కువగా ఉపయోగించుకోలేకపోయారు అనేది ఇక్కడ ప్రధానమైన ఇష్యూ. ఈ రెండు ప్రధాన కులాలు కాకుండా రెల్లి కులం అనేది ఉంటుంది. అది కొంచెం రాయలసీమలో, ఉత్తరాంధ్రలో కొంత ఎక్కువగా ఉంటారు. వాళ్ళకైతే అసలు లేదు విద్యా వ్యవస్థలు, విద్యలో వాళ్ళు రాణించటం కానీ, అంటే వాళ్ళకి అవకాశాలు, విద్యా అవకాశాలు కూడా వాళ్ళల్లో అస్సలు లేవు అనమాట. చాలా తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ప్రధాన కులాలు ఇవి ఉంటాయి. నార్త్లో అంటే ఉత్తరప్రదేశ్, బీహారు ఆ ప్రాంతాల్లో చూస్తే ఎస్సీల్లోనే దాదాపుగా ఒక 20 కులాల దాకా ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ మంది అంటే అక్కడ కూడా పేదరికం కారణంగా విద్యావకాశాలని అందిపుచ్చుకోలేకపోయారు చాలామంది. ఈ విధమైన వాతావరణంలో ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఎట్లా కనుక్కోవాలి అంటే, ఎస్సీ కులాలలోనే కొన్ని కులాలు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండటం, ఇంకొన్ని కులాలు అసలు అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోవటం, ఈ తారతమ్యాన్ని ఎట్లా సెట్ చేయాలి అని చాలా కాలంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు మల్లగుల్లాలు పడ్డాయి. ఏం చేయాలి? ఈ విధంగా ఈ డిస్పారిటీని ఏ విధంగా దీన్ని రూపుమాపాలి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. దీని మీద ఆల్రెడీ అవకాశాలు అందుకున్న మాల క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేయటం, వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్గా ఉండటం, అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, అందులో కూడా పేదరికం చాలా ఉన్నది. వాళ్ళందరూ అవకాశాలు అందిపుచ్చుకోవటం వల్ల ఉన్నత స్థానాల్లో కూడా మాల
కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని మాదిగల అభిప్రాయం. అది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ వీళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి అనేది ఒక వాదనని పైకి తీసుకొస్తూ ఉన్నారు. వాస్తవంగా ఏంటి అంటే ఇది వేరే కోటా నుంచి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం లేదు కదా. ఎస్సీ కోటాలోనే దాన్ని డివైడ్ చేయటం. ఆ డివైడ్ చేయటంలో భాగంగా కూడా కొంత జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అనేది ప్రపోజల్. జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని న్యాయస్థానాలు ఒప్పుకున్నాయి, ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ జరగాలి అనేది. అట్లా ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరిగితే మాదిగలకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. దాని ప్రకారమే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మాదిగలు కోరుతున్నది ఏంటి అంటే మాకు స్టేట్ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటే మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది, అందుకని ఉమ్మడి జిల్లా ఒక యూనిట్ లాగా తీసుకొని మాకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్లో కోరుతున్నారు. ఇది జరుగుతుంది. అంటే డిమాండ్లు ఎట్లా ఉన్నా కానీ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అది సామాజిక న్యాయానికి ఉపయోగపడుతుంది. మామూలుగా ఏ కులమైనా సరే, ఎస్సీల్లో ఉన్న ఏ కులమైనా సరే, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, రెల్లి కావచ్చు, ఆది జాంబవ కావచ్చు, ఇటువంటి ఏ కులమైనా సరే వాళ్ళు ఇప్పటికీ వివక్షకి గురవుతున్నారనేది వాస్తవం. అంటే ఎస్సీ అనే మాల అయినా మాదిగ అయినా కానీ వాళ్ళు కుల వివక్షకి ఇంకా గురవుతూనే ఉన్నారు. అంటే వాళ్ళకి వీళ్ళల్లో ఈ ఉపకులాల్లో చూసుకుంటే మాల అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంకా కుల వివక్ష చాలా సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నది. అందుకనే రిజర్వేషన్లని కంటిన్యూ చేయాల్సిన అవసరం సొసైటీలో ఏర్పడి ఉన్నది. అందుకని రిజర్వేషన్లు యాజ్ ఎ హోల్ ఎవరు డిస్టర్బ్ చేసేదానికి అవకాశం లేదు, అటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు. ఎన్నికలకు ముందర, లోక్సభ ఎన్నికలకి ముందు మొత్తం కొన్ని ఈ గ్యాంగులు కొన్ని కలిసి భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేక ప్రచారం చేయటానికి ఈ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకున్నారు. నరేంద్ర మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తేస్తాడు అని ఒక దారుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో ఎలక్షన్లలో దాని మీద కొన్ని కేసులు కూడా అయినాయి. అంటే దాని వెనక కాంగ్రెస్ ఉంది అని కూడా బీజేపీ ఆరోపించింది. ఎన్ని టకుటమార విద్యలు ప్రదర్శించినా కానీ ఆ విషయాన్ని ప్రజలు ఎవరు నమ్మల. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఇప్పటికి 9 నెలలు కావచ్చింది కదా. మరి ఈ 9 నెలల కాలంలో ఈ రిజర్వేషన్లని, అంటే ఎస్సీ రిజర్వేషన్లని పర్సంటేజ్ తగ్గించడం కానీ ఎత్తేయటం కానీ ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు కదా. అంటే ఎన్నికలకు ముందర వచ్చిన అటువంటి ఆరోపణ అది నిరాధారమైనది అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఎస్సీ కులాలలో వాళ్ళల్లో న్యాయం చేయాలి అనే డిమాండు ఇది సోషల్ జస్టిస్కి సంబంధించింది. సామాజిక న్యాయం, సామాజిక భద్రత, సమాన అవకాశాలు అందరికీ కల్పించాలి అనే దాని నుంచి ఇప్పుడు ఈ వర్గీకరణ విషయం బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత, అంటే రాష్ట్రాలు స్థానిక అవసరాలకి అనుగుణంగా ఈ ఎస్సీ రిజర్వేషన్లన్నీ వర్గీకరించుకోవచ్చు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత రాష్ట్రాలన్నీ కూడా ఈ ప్రక్రియను మొదలుపెట్టినాయి. మన తెలుగు రాష్ట్రాలకే సంబంధిస్తే తెలంగాణ ప్రాసెస్ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అక్కడ పనిచేస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ మొత్తం దేశంలో ఈ ఎస్సీ వర్గీకరణ, కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనే అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఉపయోగం ఉన్నా లేకపోయినా, నష్టం జరిగినా కానీ తను ఇచ్చిన మాటకి దానికి కట్టుబడి పనిచేస్తూ వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం
మేము ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నాము అని చెప్పిన దాని నుంచి ఎక్కడా కూడా తెలుగుదేశం డీవియేట్ కాలేదు. దాంతో మనం చూసాం గత ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, అప్పుడు ప్రధాని ఇప్పుడు ప్రధాని కదా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ విధానం కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగానే ఉంది అని ఆయన డిక్లేర్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ సామాజిక అంటే ఎస్సీలలో ఉండే తారతమ్యాలని తొలగించటం, అంటే ఎస్సీలలో కూడా అవకాశాలు రాని వాళ్ళకి అవకాశాలు కల్పించటం అనేది అనివార్యమైన ఒక విషయంలాగా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని అంటే పార్టీ విధానం అలాగే ఉంది, సమాజంలో భావనలు అలాగే ఉన్నాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కూడా ఈ భావనలన్నిటికీ అనుకూలంగా ఇంకా బలం చేకూర్చేదిగా ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా ఒక ముందరికి అంటే ఒక అడ్వాన్స్డ్ థాట్ లాగా దీన్ని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎవరికీ నష్టం జరగట్లేదు, నష్టం జరిగే అవకాశం కూడా లేదు. వాళ్ళకు ఉన్న పర్సంటేజ్ని జనాభా ప్రాతిపదికన డివైడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మాలలు అక్కడక్కడ కొంతమంది మాల ఉద్యోగస్తుల సంఘాలు ఇవన్నీ కూడా, కొన్ని సామాజిక సంఘాలు ఇవన్నీ వాళ్ళేదో కొంత అపోహల్లో ఉన్నారు. కానీ ఇది వాస్తవంగా వాళ్ళకేమీ అన్యాయం చేసేది కాదు, వాళ్ళకేమీ వాళ్ళ అవకాశాలని తగ్గించేది కూడా కాదు. ఇదేంటి అంటే మొత్తం సమాజంలో మరి మొత్తం అందరూ ఎస్సీ కులాలే కదా. ఎస్సీ కులాలు ఇంతకాలం ఒక 75 సంవత్సరాల పాటు ఒక కులం అడ్వాంటేజ్ పొజిషన్లోకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో తమ సాటి ఎస్సీ కులాలను, దళిత కులాలని పైకి తీసుకురావటానికి చాలామంది మాలలు కూడా ఇప్పుడు సన్నద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా సిద్ధంగా చెప్తూ ఉన్నారు. పైకి కొంతమంది దీని గురించి ఎస్సీ వర్గీకరణ గురించి వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నా కానీ లోపల మాత్రం చాలామంది మాల ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా దే ఆర్ సపోర్టింగ్ దిస్ కేటగరైజేషన్. ఎందుకంటే మరి వాళ్ళే చూసుకోవాలి కదా. ఇప్పుడు నా తమ్ముడికి ఏదన్నా అన్యాయం జరుగుతూ ఉంటే అన్నగా నేను చూడాలి కదా అనే భావన ఇప్పుడు సమాజంలో మొత్తం అందరికీ వ్యాపించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఎస్సీ గ్రూపులన్నిటిలో కూడా, అన్ని ఉపకులాల్లో కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతున్నదో వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు కల్పించటం ద్వారా వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకొని వెళ్ళొచ్చు. గతంలో కూడా కూటమి ప్రభుత్వం దీన్ని అవలంబింపజేసినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు మాలలు అని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కూడా మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళని రెచ్చగొడితే మళ్ళీ అంత దూరం వెళ్ళే అవకాశం, అలాంటి పరిస్థితులు వస్తాయంటారా, ఉంటాయంటారా? అంటే ఇప్పుడు ఇంకా న్యాయ ప్రక్రియ ఇంకా ముగిసిపోయినట్టే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పేసింది. 6 సభ్యులు ఉంటారు రాజ్యాంగ ధర్మాసనంలో, వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు చెప్పిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందేసింది. కాబట్టి ఇంకా న్యాయపరమైన ప్రక్రియ ఇంకేం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కుట్ర బన్నుతాడనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కలగాలి అంటే అతను ఈ అంశాన్ని రెచ్చగొడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను ముందరి నుంచి అదే చెప్తూ ఉన్నాను. అందుకనే చాలామంది బహిరంగంగా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అందుకని ఇంత సెన్సిటివ్ ఇష్యూని వర్గ వైషమ్యాలు రగల్చటానికి అవకాశం ఉన్న ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. ఖచ్చితంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో, అంటే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి, తెలంగాణలో ఓవరాల్గా చూస్తే మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు, మాలలు తక్కువ మంది ఉన్నారు. అంటే జనాభా లెక్కలో చెప్తున్నా. తెలంగాణలో కూడా మాలలే ఎక్కువ మంది విద్యా అవకాశాలు పొందారు, ఉద్యోగ అవకాశాలు పొందారు. అది కాదనలేని నిజం. అది దేశవ్యాప్తంగా అట్లాగే జరిగింది. ఇక్కడ ఏంటి అంటే
మనం ఆలోచించాల్సింది రెచ్చగొట్టడానికి ఎవరికి అవకాశం ఉంది అనేది. అంటే ఆర్థికంగా బలవంతుడు, విద్యారంగంలో ఎక్కువ అవకాశాలు పొందినవాడు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పొందినవాడు, సామాజికంగా బలవంతుడుగా ఉంటాడు. కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది తెలంగాణలో అయితే సామాజికంగా జరిగితే జరగచ్చు, రాజకీయంగా తెలంగాణలో జరగటానికి అవకాశం లేదు. కానీ వేరేజ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా 3 రకాలుగా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మీద పోరాటం జరగటానికి ఆస్కారం ఉంది. అంటే ఎందుకు నేను ఇంత ఇదిగా అంటే వివరించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ స్టైల్ ఆఫ్ ఇది తీసుకున్నా కానీ దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేడు కదా. ఎలాగైనా అధికారంలోకి రావాలంటే సమాజంలో అశాంతి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాగలుగుతాడు పైకి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీ వర్గీకరణ విషయాన్ని ఉపయోగించి సమాజంలో అశాంతి రేగొడతాడు అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ. దీని నుంచి నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, వర్గీకరణకి అనుకూలంగా కానీ వర్గీకరణకి వ్యతిరేకంగా కానీ ఉద్యమాలు చేద్దాము అనుకుంటున్న వాళ్ళు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరైనా వర్గీకరణకి వ్యతిరేకించే వాళ్ళు రాజకీయ ముసుగు పక్కన పెట్టేసి తాత్కాలికంగా బయటికి వచ్చి వాళ్ళు ఈ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేస్తాము అంటే ఆ వర్గాల వాళ్ళు వీళ్ళ ఎత్తుగడలని పసిగట్టి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏం జరుగుతుంది అంటే, రాజకీయ ఉద్దేశ్యాలు నెరవేర్చుకోవటానికి తాత్కాలికంగా రాజకీయ ముసుగు తీసి పక్కన పెట్టి ఇది ఒక సమస్యలాగా తీసుకొచ్చి సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పనులని ఈ రాజకీయ శక్తులు చేస్తాయి. నేను ముందరే చెప్పాను, నా తమ్ముడికి అన్యాయం జరిగితే, నా తమ్ముడికి చదువు రాకపోతే చదువు చెప్పాల్సిన బాధ్యత అన్నగా నా మీద ఉంటుంది. నా తమ్ముడికి సంపాదన లేకపోతే నా సంపాదనలోంచి వాటా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, తోడబుట్టినవాడు కాబట్టి. ఈ భావనతోటి ఆలోచించాలి ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి ఏదో ఎత్తుగడ వేసి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని ఏదో ఫైనాన్స్ చేసి ముందరికి పంపించి వాళ్ళందరితోటి సమాజంలో ఒక అభద్రతా భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు అన్న అనుమానం చాలామందికి బలంగా ఉంది. కాబట్టి మీ ముందుకి ఎవరైనా వచ్చి మనం ఉద్యమం చేద్దాము, మనం ఇది అన్యాయం జరుగుతున్నది అని ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు 1కి 2 సార్లు ఆలోచించండి మిత్రులారా. దీని వెనక రాజకీయ కారణం ఏమైనా ఉందా? మీ శ్రేయస్సు కొరకు ఎంతవరకు ఈ ఉద్యమం ఉపయోగపడుతుంది? ఈ ఆందోళన ఉద్యమం దాకా రాలేదు, బహుశా నేను అనుకోవటం రాకపోవచ్చు, అన్లెస్ అంటిల్ జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ చేసి రెచ్చగొడితే తప్ప ఇది ఒక యాజిటేషన్ మోడ్లోకి రావటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చాలామంది మాలలు కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఉన్నారు. అంతకు ముందర 4 వర్గాలుగా ఉన్న ఈ ఎస్సీ కులాలని ఇప్పుడు 3 వర్గాలుగానే చేశారు, మూడు దీనిగానే చేశారు. కాబట్టి మాలలకి ఇంకా అడ్వాంటేజ్ పొజిషనే ఉన్నది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. జనాభా ప్రాతిపదికన మాదిగలకి అవకాశం కల్పిస్తే దయచేసి మీరు కూడా, మీకేమీ నష్టం లేదు. కాబట్టి దయచేసి మాలలు కూడా దీనికి సహకరించాలి, పెద్ద మనసుతోటి అంగీకరించాలి. మన సాటి సోదరుడు పైకి రావాలని మనం కూడా కోరుకోవాలి. అంతే తప్ప రాజకీయ నాయకులు తాత్కాలికంగా ముసుగు పక్కన పెట్టి వస్తే దయచేసి వాళ్ళ వలలో పడద్దు అని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రమాదం దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో సామరస్యంగా జరిగిపోతూ ఉన్నది ఈ ప్రక్రియ, వర్గీకరణ ప్రక్రియ.
కేవలం సమస్య రాబోతున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా జగన్మోహన్ రెడ్డి కారణంగానే. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఉపకులాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల కదలికని గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే సమాజం ఇప్పుడిప్పుడే ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. అందుకని ఆ ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్న సమాజాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది, వేరే ఎవరికి లేదు. అందరూ కూడా అభివృద్ధి ఫలాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం అందరూ కలిసిమెలిసి, ఎస్సీ సోదరులందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రభుత్వానికి సహకరించాలి అనేది ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.